డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి. తన పదవులకి అన్నిటికీ కూడా రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎంపీ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈయన రీసెంట్గా తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయాలని చెప్పి కోరుతున్నారు. అంటే దేని గురించి అనంటే రీసెంట్గా శ్రీశైలం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు ఒక రాత్రి శ్రీశైలం టెంపుల్ పరిసర ప్రాంతాల్లో అక్కడికి స్థానికంగా ఉన్న అటవీ అధికారులు పెట్రోలింగ్కి వచ్చినప్పుడు వాళ్ళ మీద తాగి కొంత దురుసుగా మాట్లాడి దురుసుగా ప్రవర్తించడం ఏదైతే ఉందో అది రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారింది. ఒక రకంగా వైరల్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆ ఎమ్మెల్యే మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు కోరారు. అందులో తప్పేమీ లేదు. అయితే ఆ విషయం గురించి అంటే ఈ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చారు, వార్నింగ్ ఇచ్చారు. ఇదే లాస్ట్ టైం అని చెప్పారు. ఇంకెప్పుడు ఇటువంటివి జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి పర్సనల్గా ఒక కౌన్సిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇక్కడ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు ఏం చెప్తున్నారంటే అటవీ శాఖ అధికారుల మీద దాడి జరిగితే అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఏవీ చేయలేకపోయాడు. కనీసం వాళ్ళు మాట్లాడుతుంటే తలెత్తుకొని వాళ్ళ ముఖం చూడలేకపోయాడు. అందుకే ఇక్కడ అటవీ అధికారులకు న్యాయం చేయలేకపోయాడు. కాబట్టి తన డిప్యూటీ సీఎం పదవికి, శాఖల మంత్రులకి కూడా ప్రతిదానికి కూడా రాజీనామా చేసి పదవుల నుంచి పక్కకు తప్పుకోవాలని చెప్పి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ కనీసం ఈయనకి కొంతలో కొంతైనా అవగాహన ఉందో లేదో తెలియడం. ఎందుకనంటే ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని చెప్పి ఈయన ఒక మాజీ ఎంపీగా చెప్తున్నారు. కానీ ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి అనంటే ప్రధాన అధికారం ఎవరికి ఉంది? కేవలం రాష్ట్రంలో ఇద్దరికి ఉంది. అది మొదటగా సీఎం గారికి, రెండోది కీలకంగా చూసుకుంటే రాష్ట్ర గవర్నర్ గారికి. అంతే తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి లేదనంటే ఆయన కొన్ని శాఖలకు మంత్రి కాబట్టి ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడానికి ఆయనకి అధికారికంగా ఎటువంటి రూల్స్ అనేవి లేవు. ఎందుకనంటే ఆయన కూడా ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి ఎమ్మెల్యేలో ఒక ప్రమోషన్ కింద ఈ మంత్రి పదవులు అనేవి ఆయనకు కట్టబెట్టడం జరిగింది తప్పితే ఆయనకి ఎక్కడా కూడా ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసే అంత అధికారాలు అయితే లేవు. ఇక్కడ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు తెలుసుకోవాల్సిన మొదటి విషయం అయితే అది. అయితే ఇక్కడ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు మాట్లాడుతుంటేటప్పుడు పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలంటున్నారు. అయినా అంత తప్పేమి చేశారండి పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు నిజంగా అంత తప్పు చేసిన ఫలమైతే ఆయనంతటా ఆయనే రాజీనామా చేస్తారు. ఇక్కడ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు గతంలో చేసిన కొన్ని మధుర క్షణాలు, మధురమైన జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి మర్చిపోయినట్టున్నారు. ఈయన ఒక పోలీస్ అధికారిగా ఉండి ఒక వ్యక్తితో ఒక రాజకీయ నాయకుడితో గొడవ పడితే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అతనికి ఎంపీ టికెట్ ఇచ్చి తనని ప్రమోట్ చేస్తే వైసీపీ గాలిలో ఈయన గెలిచి ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఈయన ఎంపీగా 5 ఏళ్ళు అధికారంలో ఉండి అనంతపురంకే కానీ ఆయన ఉన్న పార్లమెంటు నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ ఎంత అభివృద్ధి చేశారనేది ఏం లేదు. పార్లమెంట్లో ఎన్నిసార్లు ఎన్ని బిల్లుల కోసం ఏం మాట్లాడారనేది లేదు. పైగా ఈయన గతంలో ఎంపీగా ఉండేటప్పుడు ఏకంగా ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ, న్యూడ్ కాల్స్ మాట్లాడుతూ ఆ మహిళకి తన బట్టలు విప్పి ప్రైవేట్ పార్ట్స్ని కూడా చూపించడం జరిగింది. అంటే ఇటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని రాజీనామా చేయాలి, పవన్ కళ్యాణ్ గారికి హితబోధ చేస్తున్నారంటే వీళ్ళు ఎంత గొప్ప నాయకులు అనేది మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళ గతం వీళ్ళకి గుర్తు తెచ్చుకుంటేనే ఒక రకంగా నీచం అనిపిస్తుంది. అటువంటి నాయకులు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి, పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి, పవన్ కళ్యాణ్కి పవర్ లేదు, పవన్ కళ్యాణ్కి సిగ్గు లేదు, పవన్ కళ్యాణ్ తలెత్తుకోలేకపోతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి గత 5 ఏళ్ళు మీరు చేసినవేంటి? మీరు చేసిన తప్పులతో పోలితే పవన్ కళ్యాణ్ చేసింది చాలా జీరో అని చెప్పుకోవాలి. గత 5 ఏళ్ళు కూడా మీరు ఒక అధికారికమైన ఎంపీ పదవులు ఉండి ఎన్ని దౌర్జన్యాలు చేశారు, ఎంత అవినీతి అక్రమాలు చేశారు. దాంతోపాటు ఇటువంటి అశ్లీలమైన వీడియో కాల్స్, న్యూడ్ కాల్స్ ఏవైతే మాట్లాడారో ఇవన్నీ కూడా ఎంత వైరల్ అయినాయి. ఈరోజు మీ పదవులు పోవడానికి మొదటి కారణాలు అవే అని చెప్పి అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అటువంటి నాయకులు ఈరోజు పవన్ కళ్యాణ్కి వచ్చి హితబోధ చేస్తున్నారంటే ఎంత గొప్ప నాయకులు అనేది అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అటవీ అధికారులకు న్యాయం చేయాలి, అటవీ అధికారులకి ఖచ్చితంగా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని వాళ్ళకి తగిన న్యాయం చేయాలన్న మనిషి పవన్ కళ్యాణ్కి రాజీనామా చేయాలంటే ఎందుకు చేయాలి? మరి గత 5 ఏళ్ళు మీరు చేసిన దారుణాలతో పోలితే ఏం చేసినా తక్కువే కదా. మరి మీరెందుకు రాజీనామా చేయలేదు? మీరు గతాన్ని మర్చిపోయి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు.